Recording stopped. Recording in progress. Guys, good morning. My name is Vishwanath, your faculty for costing. సో మెయిన్గా నేను డీల్ చేసే సబ్జెక్ట్ కాస్టింగ్. మీకైతే యాజ్ అ సిఏకైనా సరే సిఎంఏకైనా సరే, ఫర్ ఎక్స్క్లూజివ్లీ సిఎంఏ అయితే ఓఎం అనే కాన్సెప్ట్ ఉంటుంది మీకు, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అని. పర్టికులర్గా ఆ కాన్సెప్ట్ని డీల్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు ద పాయింట్, ఐ హోప్ మీరు ఇంతకుముందు ఆల్రెడీ మీ అబౌట్ అకాడమీ మొత్తం చూసారనుకుంటున్నా. బట్ నేను చెప్పాలనుకున్న స్పెసిఫిక్ పాయింట్స్ కొంచెం చెప్తాను. మనము ఎలా టీచింగ్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్, మనం ఎలా ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతాం అన్నది కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మీకు పర్టికులర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ పాయింట్స్ని టేకప్ చేస్తాను లాస్ట్లో. సో ఇక్కడ పర్టికులర్గా నేను ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ మెయిన్గా, మన సిఏ అయినా సరే సిఎంఏ అయినా సరే, మనం అనుకున్న టార్గెట్ అచీవ్ అవ్వాలి అన్నప్పుడు మనం స్పెసిఫిక్గా కొన్ని కేర్ తీసుకోవాలి. సో ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే, ఒక ప్రొఫెషనల్ కోర్స్ క్వాలిఫై అవ్వాలంటే స్టూడెంట్స్ నుంచి ఎంత ఎఫర్ట్ ఉండాలో, ఫ్యాకల్టీ నుంచి ఎంత ఎఫర్ట్ ఉండాలో, డెడికేషన్స్ మీద ఎంత ఎఫర్ట్స్ ఉండాలో నార్మల్గా డిస్కస్ చేద్దాం. మీ సక్సెస్లో ఫ్యాకల్టీ హార్డ్లీ ఒక 20% మాత్రమే కీ రోల్ ప్లే చేస్తాడు. 20% మాత్రమే కీ రోల్ ప్లే చేస్తాడు. ఆల్మోస్ట్ 60% వరకు స్టూడెంట్స్ ప్రిపరేషన్ మీద, స్టూడెంట్స్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలా చదువుతున్నాడు, ప్లానింగ్ ఎలా చేస్తున్నాడు, స్ట్రాటజీ ఎలా చేస్తున్నాడు. మరి 20% డెడికేషన్ కూడా స్టూడెంట్కే డెఫినెట్గా ఉండాలి. రిమైనింగ్ 20% కూడా స్టూడెంట్ డెడికేషన్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఈ 60% కేటగిరీ ఉంది కదా, అంటే స్టూడెంట్స్ యొక్క ప్రయారిటీ అనేది, ఇక్కడ ఫ్యాకల్టీ ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తాడు మీకు. మరి ఎలా హెల్ప్ చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 క్వశ్చన్స్ ఉంటే 100 క్వశ్చన్స్ చదవడానికి స్టూడెంట్కి టైం లేదు. సో ఏం చేయాలి, ఈ 100 క్వశ్చన్స్ని ఫిల్టర్ చేసి, ఈ 100 క్వశ్చన్స్లో కవర్ అయ్యే కాన్సెప్ట్స్ని ఫిల్టర్ చేసి మేబీ ఒక 50 క్వశ్చన్స్కి రెడ్యూస్ చేయాలి దాన్ని. సో స్టూడెంట్స్ యొక్క టైంని రెడ్యూస్ చేయాలి. స్టూడెంట్స్ ఎక్కడైతే ఒక 100 అవర్స్ స్పెండ్ చేయాల్సిన టైంలో 50 అవర్స్ స్పెండ్ చేస్తే 100 క్వశ్చన్స్ చదివినప్పుడు వచ్చే కాన్సెప్ట్ క్లారిటీ రావాలి. సో అలాంటి కాన్సెప్ట్ క్లారిటీ ఫ్యాకల్టీ క్రియేట్ చేయగలరు. సో ఇక్కడ టార్గెట్ అకాడమీలో మనం చేసేది ఏంటంటే, ఈ 50 అవర్స్కి రెడ్యూస్ చేయాలంటే మనం ఫాలో అయ్యే మెటీరియల్ ఏంటి, ఫాలో అయ్యే మెటీరియల్ ఎలా ఉంటాయి. సో నేను ఈ మెటీరియల్ పాయింట్ గురించి మెయిన్గా డిస్కస్ చేస్తున్నా. సో మన టైంని రెడ్యూస్ చేయడానికి, మన టైం రెడ్యూస్ అవ్వడానికి మనం ఫాలో అయ్యే టెక్నిక్స్ ఏంటి ఇక్కడ. సో మీకు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఇట్ మేబీ ఫర్ సిఏ ఆర్ ఇట్ మేబీ ఫర్ సిఎంఏ, మీరు ఏ మెటీరియల్ తీసుకున్నా సరే మనకి టూ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కాన్సెప్ట్ మెటీరియల్, సెకండ్ వన్ క్వశ్చన్ బ్యాంక్. కాన్సెప్ట్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ బ్యాంక్. కాన్సెప్ట్ మెటీరియల్లో ఏముంటాయి, ప్రతి కాన్సెప్ట్ కూడా చార్ట్ ఫామ్లో ఉంటుంది. చార్ట్ ఫామ్ ఆర్ డయాగ్రామెటిక్ ప్రజెంటేషన్. ప్రతి కాన్సెప్ట్ థియరీ ఉండదు, ప్యారాస్ సంబంధించి థియరీ అయితే ఉండదు. ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఏదర్ చార్ట్ ఫామ్లో ఉంటుంది ఆర్ డయాగ్రామెటిక్ ప్రజెంటేషన్లో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే విజువలైజేషన్ టెక్నిక్స్ అంటాం కదా, విజువలైజేషన్ ఫామ్లో ఉంటుంది ఏది, కాన్సెప్ట్ మెటీరియల్. వన్స్ మీరు కాన్సెప్ట్ నేర్చుకొని ఆ చార్ట్ అనలైజ్ చేసిన తర్వాత, మీరు నార్మల్గా చెప్పండి, కాన్సెప్ట్ అనేది థియరిటికల్గా నేర్చుకుంటే బాగుంటుందా, త్రూ డయాగ్రామెటిక్ బాగుంటుందా? డయాగ్రామెటిక్, రైట్ గైస్? వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? ఆన్లైన్ వాళ్ళది థియరిటికల్గా నేర్చుకుంటే బాగుంటుందా, డయాగ్రామెటిక్గా నేర్చుకుంటే బాగుంటుందా? కాన్సెప్ట్ అన్నది ఏది మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది, ఏది ఈజీ? వాట్స్ యువర్ ఒపీనియన్? మీ ఒపీనియన్ ఏంటి? డయాగ్రామెటిక్.
సో డయాగ్రమెటిక్. సో కాన్సెప్ట్ మొత్తం డయాగ్రమెటిక్గా ఉంటుంది. డయాగ్రమెటిక్ మీన్స్ అది చార్ట్స్ అవ్వచ్చు, ఏవైనా పర్టికులర్ డయాగ్రామ్స్ అవ్వచ్చు, మొత్తానికి గుర్తుండేలాగా. థియరీ అయితే కాదు, పారాగ్రాఫ్స్ అయితే ఉండదు. సో దీని తర్వాత ఈ కాన్సెప్ట్ మెటీరియల్ యొక్క ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మనకు బోర్డ్ మెటీరియల్స్ చూస్తే కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఉండదు. సో ఇక్కడ పర్టికులర్గా ఒక కాన్సెప్ట్ డీల్ చేసామంటే ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, బేసిక్ ఎగ్జాంపుల్. కాన్సెప్ట్కి రిలేటెడ్గా బేసిక్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ మనకు ఫస్ట్ కాన్సెప్ట్ గుర్తుంటుంది, దాని తర్వాత కాన్సెప్ట్కి సంబంధించిన బేసిక్ ఎగ్జాంపుల్ డీల్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఉంటాయి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని. ఆ కాన్సెప్ట్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని 2 or 3 ఎగ్జాంపుల్స్ అయితే ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇది కాన్సెప్ట్ మెటీరియల్లో జరుగుతుంది. ఇలా 100% ఆఫ్ కాన్సెప్ట్స్ ఇక్కడే కవర్ అవుతాయి. మనకు సిలబస్లో ఉన్న 100% కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ మెటీరియల్లోనే కవర్ అయిపోతాయి. సో ట్రస్ట్ మీ, మీరు క్వశ్చన్ బ్యాంక్ రివైజ్ చేయకపోయినా పర్లేదు, కాన్సెప్ట్ మెటీరియల్లో ఉన్న కాన్సెప్ట్ని చదివి ఇక్కడున్న ఎగ్జాంపుల్స్ని కనుక ప్రాక్టీస్ చేస్తే, బేసిక్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే 40+ మార్క్స్ ఈజీగా వస్తాయి. అంటే మనకు బేసిక్ రిక్వైర్మెంట్ 40 మార్క్స్ ఏది ఉందో ఆ 40 మార్క్స్ అనేది ఇక్కడ క్వాలిఫై అయిపోతాం మనం, ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ కాన్సెప్ట్ మెటీరియల్. మరి క్వశ్చన్ బ్యాంక్ ఏంటి? ఈ క్వశ్చన్ బ్యాంక్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసినప్పుడు ఏవైతే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారో, ఇట్ మే బి బోర్డ్ మెటీరియల్, అంటే మనకు సిఏ అయితే ఐసిఐ, సిఎంఏ అయితే ఐసిఎంఐ బోర్డ్ మెటీరియల్స్ అవ్వచ్చు. కొన్ని ఆర్టీపీస్ ఉంటాయి, రివిజన్ టెస్ట్ పేపర్స్ అని. ఎంటీపీస్ ఉంటాయి, మాక్ టెస్ట్ పేపర్స్ అని. కొన్ని స్కానర్ మెటీరియల్స్ ఉంటాయి, ఆ స్కానర్ మెటీరియల్స్ క్వశ్చన్స్ అన్ని కూడా సమ్మరైజ్ చేసి బోర్డ్ మెటీరియల్ క్వశ్చన్ బ్యాంక్స్ అనేది ఫ్రేమ్ చేస్తాం ఇన్ జనరల్గా. ఆల్మోస్ట్ మనకు అదర్ మెటీరియల్ ఏది చదవాల్సిన అవసరం లేకుండా మోస్ట్లీ ఇక్కడ కవర్ అయిపోతాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏదైనా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది అంటే విల్ ప్రొవైడ్ దట్ ఎక్స్ట్రా మెటీరియల్ ఆల్సో. సో ఓవరాల్గా మీరు ఏ కాన్సెప్ట్ చూసినా, ఏ సిలబస్ ఏ సబ్జెక్ట్ చూసినా సరే ఖచ్చితంగా 2 types ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి, కాన్సెప్ట్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ బ్యాంక్. నేను ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇవ్వాల్సిన పాయింట్ ఏంటి అంటే సిఏకి సిఎంఏకి ఈ మెటీరియల్స్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తారు. సో సిఏకి పర్టికులర్గా కాన్సెప్ట్ మెటీరియల్ సపరేట్ ఉంటుంది, సిఎంఏకి కాన్సెప్ట్ మెటీరియల్ సపరేట్ ఉంటుంది. సేమ్ అలాగే సిఏ వాళ్ళకి క్వశ్చన్ బ్యాంక్ సపరేట్గా ఉంటుంది, సిఎంఏ వాళ్ళకు కూడా క్వశ్చన్ బ్యాంక్ సపరేట్గా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇక్కడ సిఏని సిఎంఏని మెర్జ్ చేసి చెప్తాము అన్న కాన్సెప్ట్ ఇక్కడ వర్క్ అవ్వదు. సో క్లాసెస్ ఇండివిజువల్గానే జరుగుతాయి, బట్ హార్డ్లీ ఒక 20% ఆఫ్ కాన్సెప్ట్ సిమిలర్గా ఉంటాయి. కొన్ని కాన్సెప్ట్స్ వాటికి మాత్రమే, అది కూడా కాన్సెప్ట్ మెటీరియల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే కొన్నిసార్లు మెర్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ బ్యాంక్ అన్నది ఎవరి క్వశ్చన్ బ్యాంక్ వాళ్ళని సపరేట్గానే డీల్ చేస్తాం. ఎందుకు సపరేట్గా డీల్ చేయాలి అంటే లెట్స్ సీ, ఫర్ ఎగ్జాంపుల్ కాస్టింగ్ పేపర్ ఉంది, కాస్టింగ్ యాజ్ వెల్ యాజ్ అకౌంట్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్, కాస్టింగ్ అనే పేపరు సిఎంఏ వాళ్ళకి ఇన్డెప్త్గా వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ స్పెషలైజేషనే కాస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కాస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి, కంపేర్ టు సిఏ కాస్టింగ్లో సిఎంఏలో ఉన్న కాస్టింగ్ చాలా డెప్త్గా ఉంటుంది. సో వాళ్ళకి తీసుకునే క్వశ్చన్ బ్యాంక్ కూడా అలాగే ఉంటుంది, ఆ రేంజ్ డెప్త్లో పేన్ చేసుకొని ఈ క్వశ్చన్ బ్యాంక్ కూడా ఉంటుంది సిఎంఏ వాళ్ళకి. కంపేర్ టు సిఎంఏ, సిఏ వాళ్ళకి మరి ఇంత డెప్త్ అవసరం లేదు. సో వాళ్ళకి ఎంతైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోప్ కావాలో అంత స్కోప్ మాత్రమే ఉంటుంది. లేదు సార్ మేము ఇవి కూడా వింటామంటే డౌట్ లేదు, మీకు ఆ వీడియో యాక్సెస్ కూడా ఇస్తాము, ప్రాబ్లమే లేదు, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను ఇంకా ఎక్స్ట్రా కొంచెం డెప్త్ క్వశ్చన్స్ కూడా చేయాలనుకుంటున్నాను, కాస్టింగ్ ఏ సబ్జెక్ట్ అయినా సరే, కాస్టింగ్ అనే కాదు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇంకా కొంచెం డెప్త్ ఉన్న క్వశ్చన్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అంటే సిఎంఏలో ఫర్ ఎగ్జాంపుల్ కాస్టింగ్ బేస్ తీసుకుంటే సిఎంఏకి డెప్త్ ఎక్కువ ఉంది కాబట్టి సిఎంఏ యాక్సెస్ వీడియోస్ తీసుకొని మీరు వినొచ్చు, ప్రాబ్లం లేదు. నా కమ్స్ టు అకౌంట్స్ చూస్తే కొన్ని చాప్టర్స్ సిఏ వాళ్ళకి ఇన్డెప్త్గా వెళ్తాడు, అంటే కాస్త డెప్త్ ఎక్కువ టెస్ట్ చేస్తాడు, బట్ సిఎంఏ వాళ్ళకి అంత డెప్త్ అవసరం లేదు. కాబట్టి అప్పుడు క్వశ్చన్ బ్యాంక్ ఎలా ఫ్రేమ్ చేయాలి, సిఏ వాళ్ళకి డెప్త్ ఎక్కువ ఉండాలి, సిఎంఏ వాళ్ళకి కాస్త డెప్త్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు అవసరమైతే అంతవరకే ఉండాలి. సో మీరు ఓవరాల్గా మీరు యూజ్ చేసే
కాన్సెప్ట్ మెటీరియల్ యాజ్ వెల్ as క్వశ్చన్ బ్యాంక్లో 2 క్లారిటీస్ మీకు రావాలి. సపరేట్ కాన్సెప్ట్ మెటీరియల్ ఫర్ సిఏ, సపరేట్ కాన్సెప్ట్ మెటీరియల్ ఫర్ సిఎంఏ, సపరేట్ క్వశ్చన్ బ్యాంక్ ఫర్ సిఏ, సపరేట్ క్వశ్చన్ బ్యాంక్ ఫర్ సిఎంఏ. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు 100% కాన్సెప్ట్ కవర్ అవుతుంది కాన్సెప్ట్ మెటీరియల్లో. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యూ కెన్ గెట్ ఈజీలీ 40+ మార్క్స్. క్వశ్చన్ బ్యాంక్ కూడా కవర్ చేశారంటే మీ డెడికేషన్ని బేస్ చేసుకొని 60+ మార్క్స్ కూడా ఈజీగా వస్తాయి. డెడికేషన్ని బేస్ చేసుకొని మన డెడికేషన్ కూడా ఉండాలి. సో సిఏకి సంబంధించిన క్వశ్చన్ బ్యాంకు సపరేట్గా ఉంటుంది, సిఎంఏకి సంబంధించిన క్వశ్చన్ బ్యాంకు సపరేట్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే సిఏకి సంబంధించిన కాన్సెప్ట్ మెటీరియల్ వేరే ఉంటుంది, సిఎంఏకి సంబంధించిన కాన్సెప్ట్ మెటీరియల్ కూడా వేరే ఉంటుంది. హార్డ్లీ సమ్ క్లాసెస్లో 20-30% మెర్జ్ చేస్తాము. అది కూడా రీజన్ ఏంటి అంటే కొన్ని కేసెస్లో సిఏ వాళ్ళకు బోర్డ్ మెటీరియల్ పరంగా కాన్సెప్ట్ తక్కువ ఉంటుంది. లెట్స్ సే ఇన్ కాస్టింగ్ కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్జినల్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నేను కాస్టింగ్ ఎక్కువ డీల్ చేస్తాను కాబట్టి ఆ మార్జినల్ కాస్టింగ్కి సంబంధించిన ఎగ్జాంపుల్సే తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ మార్జినల్ కాస్టింగ్. ఈ మార్జినల్ కాస్టింగ్లో ఏమవుతుంది అంటే సిఏ వాళ్ళకి బోర్డ్ మెటీరియల్ పరంగా అంటే బోర్డ్ మెటీరియల్ని బేస్ చేసుకుంటే ఉన్న డెప్త్ ఏమో ఒక 50%. బోర్డ్ మెటీరియల్ని బేస్ చేసుకొని ఆ బోర్డ్ మెటీరియల్లో ఉన్న డెప్త్ ఏమో 50%. కానీ ఎగ్జామినేషన్లో టెస్ట్ చేసేది మాత్రం 90-100% వరకు తీసుకెళ్తాడు డెప్త్ని. 90-100% డెప్త్ తీసుకెళ్తాడు. మరి 90-100% డెప్త్ కావాలంటే ఏం చేయాలి? సిఎంఏలో ఉన్న మార్జినల్ కాస్టింగ్ చదవాలి. సిఎంఏలో ఉన్న మార్జినల్ కాస్ట్ కాన్సెప్ట్ చదవాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇలాంటి ఫ్రీక్వెంట్గా ఇద్దరికి కావాల్సిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, మన మెటీరియల్లో తక్కువ ఉంటుంది బట్ ఎగ్జామినేషన్ డెప్త్ ఎక్కువ ఉంటుంది అనే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్కి ఇద్దరిని కంబైన్ చేస్తాం. మిగతావంతా కూడా సిఏ ఇస్ డిఫరెంట్, సిఎంఏ ఇస్ డిఫరెంట్ ఇంక్లూడింగ్ మెటీరియల్. సో గైస్ మెటీరియల్ పరంగా మీకు రావాల్సిన క్లారిటీ వచ్చిందా? బోత్ సిఏ సిఎంఏని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది. యాజ్ ఆఫ్ నో మీరు ఏదైనా స్పెసిఫిక్గా డౌట్ అడగాలనుకుంటున్నా విత్ రిగార్డ్ టు మెటీరియల్స్, విత్ రెస్పెక్ట్ టు మెటీరియల్స్ ఏమైనా డౌట్ అడగదాం అనుకుంటున్నారా యాజ్ ఆఫ్ నో? సో క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా డీల్ చేస్తాం. సో ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వాల్సిన పాయింట్ ఇంకొకటి ఏంటంటే కాన్సెప్ట్ మెటీరియల్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, కాన్సెప్ట్ మెటీరియల్లో సమ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సేమ్ క్వశ్చన్ బ్యాంక్లో ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. సో క్వశ్చన్ బ్యాంక్ ఈస్ ప్యూర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ట్రెండ్స్. కాన్సెప్ట్ మెటీరియల్ ఈస్ బేస్డ్ ఆన్ కాన్సెప్చువల్ అనాలిసిస్. ఫస్ట్ కాన్సెప్ట్ అనాలిసిస్ ఫుల్గా వచ్చిన తర్వాతే కాన్సెప్ట్ మెటీరియల్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాతనే మనం క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేస్తాం. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో 40+ మార్క్స్ రావడానికి అయితే కాన్సెప్ట్ మెటీరియల్ ఈజ్ ఎనఫ్, ఈజీగా వస్తాయి కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే. క్వశ్చన్ బ్యాంక్ కూడా కంప్లీట్ చేస్తే 40 మార్క్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో యూ కెన్ ఎయిమ్ ఫర్ 60+ మార్క్స్. సో ఇది ఓవరాల్గా మెటీరియల్కి సంబంధించి మనం ఫాలో అయ్యే ట్రెండ్స్ అన్నీ కూడా కలర్డ్ మెటీరియల్సే ఉంటాయి. మీకు కొన్ని శాంపుల్స్ కూడా చూపిస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మెటీరియల్ ఓపెన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ చార్ట్స్ రూపంలో ఉంటాయండి. ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ ప్రైజింగ్, ప్రతిదీ కూడా చార్టే. యాక్చువల్గా ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అనే కాన్సెప్ట్ చాలా పెద్దది, బట్ ఆ చాలా పెద్ద కాన్సెప్ట్ని ప్రతిదీ ఇలా చార్ట్ రూపంలో ఫ్రేమ్ చేస్తాం మేము చార్ట్ ఫామ్లో. సో మీకు రివిజన్ పర్పస్ చాలా ఈజీ అయిపోతుంది ఇది. చూడండి ప్రతిదీ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ చార్ట్సే ఉంటుంది. యాక్చువల్గా మనకి కంటెంట్ అంతా థిరిటికల్గా ఉంటుంది. ఆ థిరిటికల్గా ఉన్న కంటెంట్ని ఏం చేసాము, చార్ట్ ఫామ్స్లో కన్వర్ట్ చేసాం. మీరు ఎక్కడ చూసినా సరే మోస్ట్లీ ఇది కాన్సెప్ట్ మెటీరియల్. ఇది మోస్ట్లీ అన్నీ కూడా చార్ట్స్, టేబుల్స్, బాక్సెసే ఉంటాయి. బికాస్ దిస్ ఇస్ ద కాన్సెప్ట్ మెటీరియల్. మోస్ట్లీ ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది. మీరు చూడొచ్చు చార్ట్స్, డయాగ్రామ్స్ ఎక్కువ అవే ఉంటాయి. Let me show you few more examples. సో అవసరమైన ప్లేస్లో కొన్ని డయాగ్రామ్స్ కూడా యూజ్ చేస్తాం ఫర్ విజువల్ ప్రజెంటేషన్స్. మనకు ఆ కాన్సెప్ట్ డెప్త్గా గుర్తుండాలి కాబట్టి.
చూడండి, కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జాంపుల్స్, బేసిక్ ఎగ్జాంపుల్స్, క్యాప్సుల్ ఎగ్జాంపుల్స్ అంటాం కదా. ఎగ్జాంపుల్ 7, ఎగ్జాంపుల్ 6, పర్టికులర్ కాన్సెప్ట్ చెప్తాం, కాన్సెప్ట్ తర్వాత ఎగ్జాంపుల్ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా అలాగే ఉంటుంది. సో డయాగ్రామ్స్ కూడా ఉంటాయి, అవసరమైన ప్లేస్లో విత్ హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్స్. సో దట్ మీ కాన్సెప్ట్ అనేది ఈజీగా గుర్తుంటుంది. కాన్సెప్ట్ మెటీరియల్ మొత్తం ఇలాగే ఉంటుంది, ఎక్కువగా చార్ట్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి, డయాగ్రామ్స్ ఉంటాయి. మోస్ట్లీ ఇలాగే ఉంటాయి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా. దీనివల్ల మనకు అనాలిసిస్ అన్నది ఈజీ అవుతుంది, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్లస్ మీరు ఆ కాన్సెప్ట్ గుర్తురాగానే ఈ డయాగ్రామ్స్ అన్నది మీకు ఫ్లాష్ అవుతాయి ఆల్రెడీ మైండ్లో. సో దట్ కాన్సెప్ట్ పరంగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. కాన్సెప్ట్ సంబంధించిన ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఆల్మోస్ట్ ప్రతి కాన్సెప్ట్ మెటీరియల్స్ కూడా ఇలాగే ఉంటాయి. దీని తర్వాత క్వశ్చన్ బ్యాంక్స్. సో అవి కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. క్వశ్చన్ బ్యాంక్. సో క్వశ్చన్స్. సో అక్కడ ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, ఆన్సర్స్ మీకు నోట్స్తో చేయిస్తాం, మేము క్లాస్తో డీల్ చేస్తాం ఇవి. వన్స్ కాన్సెప్ట్ మెటీరియల్ కంప్లీట్ అవ్వగానే ఒకసారి క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేస్తాం. ఈ క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనము నోట్స్తో డీల్ చేస్తాం. సో ఐ హోప్ మెటీరియల్కి సంబంధించి సిఏది సపరేట్ వస్తుంది, సిఎంఏది సపరేట్ వస్తుంది, సేమ్ క్లాసెస్ కూడా అలాగే ఉంటాయి. ఐ హోప్ మెటీరియల్స్ ఎలా ఫాలో అవుతాం అన్నది ఒక క్లారిటీ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యాజ్ ఆఫ్ మా మెటీరియల్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మెటీరియల్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, ఆల్మోస్ట్ ఒక చాప్టర్లోనే 20 క్వశ్చన్స్ దాకా వచ్చేసాయి ఆల్రెడీ. ఆల్మోస్ట్ 20 క్వశ్చన్స్. సేమ్ ఇలాగే ప్రతి చాప్టర్ కూడా ఉంటుంది. సో మీరు ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఈచ్ చాప్టర్కి ఈజీగా 30 to 40 ఎగ్జాంపుల్స్ చేస్తాం మనం, అలాంగ్ విత్ క్వశ్చన్ బ్యాంక్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మెటీరియల్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మెటీరియల్కి సంబంధించి మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? స్పెసిఫిక్గా మెటీరియల్కి సంబంధించి ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటున్నారా? సో ఈజ్ ఇట్ క్లియర్? సో ఆల్మోస్ట్ ప్రతి కాన్సెప్ట్ కాన్సెప్ట్ మెటీరియల్ కవర్ అవుతుంది 100% కూడా. సో ఇది మనము టార్గెట్ అకాడమీలో ఫాలో అయ్యే 2 types ఆఫ్ మెటీరియల్స్. ఏ సబ్జెక్ట్ అయినా ఇలాగే ఉంటుంది. మీరు సిఏ తీసుకోండి, సిఎంఏ తీసుకోండి, అలాంగ్ విత్ సిఎస్ఎంఏ వీ హ్యావ్ అదర్ ప్రొఫెషనల్ కోర్స్, ఇంటర్నేషనల్ కోర్సెస్, ఏసీసీఏ, యూఎస్ఎంఏ. ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఈ 2 బేసెస్కునే ఉంటాయి. ప్రతి ఒక్క మెటీరియల్ కూడా 2 partsగా డివైడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెటీరియల్స్. సో గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు మీరు మెటీరియల్స్ పరంగా ఏమైనా క్వశ్చన్స్ చేయాలనుకుంటున్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? నెక్స్ట్ ప్యాటర్న్ ఎలా జరుగుతుంది, టీచింగ్ ప్యాటర్న్. నెక్స్ట్, సో ఏవైనా సరే, ఏ ఫ్యాకల్టీ అయినా సరే ఫస్ట్ కాన్సెప్ట్ మెటీరియల్ని డీల్ చేస్తారు. వన్స్ కాన్సెప్ట్ మెటీరియల్ డీల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్, నథింగ్ బట్ క్వశ్చన్ బ్యాంక్ని కూడా ప్రాక్టీస్ చేస్తారు. దాని తర్వాత మీకు డెఫినెట్గా ఆ వీక్లో జరిగిన ఎగ్జామ్, డెఫినెట్గా ఆ వీకెండ్లో ఎగ్జామ్ జరుగుతుంది. వీకెండ్ ఎగ్జామ్కి సపరేట్ సిలబస్ అంటూ ఏది ఉండదు. ఆ వీక్లో ఏవైతే జరిగి ఉంటుందో సిలబస్, ఆ సిలబస్కి సంబంధించిన ఎగ్జామ్ వీకెండ్లో జరుగుతుంది. నథింగ్ బట్ ఇక్కడ మీకు ఫస్ట్ రివిజన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ రివిజన్ ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. సో నెక్స్ట్, వన్స్ సిలబస్ మీకు కంప్లీట్ అవ్వగానే రివిజన్ ఎగ్జామ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. రివిజన్ ఎగ్జామ్స్ ఫస్ట్ వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎన్ని వీక్స్ జరుగుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క వీకెండ్ ఎగ్జామ్లో మనకు నార్మల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీక్ మొత్తంలో ఒక 4 subjects జరిగాయి అనుకుందాం. ఆ 4 subjectకి సంబంధించిన ఎగ్జామ్ పెడతాం. ఆ 4 subject నుంచి మేబీ 1 క్వశ్చన్ కానీ 2 questions కానీ అలా అడుగుతాం. కాబట్టి 4 subjects కూడా ఇక్కడ వీకెండ్లో జరిగిపోతాయి. సో మీకు ఫస్ట్ రివిజన్ అక్కడ జరిగిపోతుంది. నెక్స్ట్ రివిజన్ ఎగ్జామ్స్ అంటే మీకు సిలబస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక ప్రాపర్ షెడ్యూల్ వస్తుంది, అలాంగ్ విత్ డేట్స్.
సో షెడ్యూల్తో డేట్స్ ఇంక్లూడ్ చేసుకొని వస్తుంది. ఆ షెడ్యూల్లో మీరు ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఏ రోజు ఏ సిలబస్ చదవాలి, ఆ సిలబస్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ ఉంటుంది, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ షెడ్యూల్ ఒకటి వస్తుంది. సో హార్డ్లీ మీకు ఇక్కడ 30 to 40 ఎగ్జామ్స్ పర్ గ్రూప్. ఒక గ్రూప్కి 30 to 40 రివిజన్ ఎగ్జామ్ జరుగుతాయి అలాంగ్ విత్ మాక్ టెస్ట్. లాస్ట్లో మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఈచ్ పేపర్కి మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో మాక్ టెస్ట్లు ఉంటాయి, రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి, వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రాపర్ ఎవాల్యుయేషన్స్ కూడా మీకు సజెస్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. వితిన్ 5 to 1 వీక్లో మీరు రాసిన ఎగ్జామ్స్ యొక్క రిపోర్ట్స్ కూడా మీకు వచ్చేస్తాయి. సో కమ్యూనికేషన్ మొత్తం కూడా మనకు మోస్ట్లీ త్రూ టెలిగ్రామ్ ఉంటుందండి. మీకు టెలిగ్రామ్లో గ్రూప్స్ ఉంటాయి. ఇలా ప్రజెంట్ రన్ అవుతున్న బ్యాచెస్ ఇవన్నీ కూడా సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1 May 24, ఎస్సీఏ జూన్, డిసెంబర్ యూఎస్ఎంఏ జూన్ సెప్టెంబర్ బ్యాచ్, సిఎంఏ ఇంటర్ గ్రూప్ 2, సిఏ ఇంటర్ గ్రూప్ 2, ఇలా డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయి. అవన్నీ ప్రజెంట్ రన్ అవుతున్న బ్యాచెస్. సో త్రూ టెలిగ్రామ్లోనే మీకు అప్డేట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. లెట్స్ సే ఇప్పుడు సిఏ ఈఓ బ్యాచ్ జరుగుతుంది. ఈ సిఏ ఈఓ బ్యాచ్కి సంబంధించి షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది ఏ రోజు ఆ రోజు మీకు 8:30 to 3:30. సేమ్ జూన్ బ్యాచ్, యూఎస్ఎంఏ బ్యాచ్, జనవరి బ్యాచ్ చూడండి, ఏ రోజు ఆ రోజు షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. సో దట్ ద కమ్యూనికేషన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ టెలిగ్రామ్. సో టెలిగ్రామ్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా వచ్చేస్తాయి. సో లెట్ మీ ట్రై టు ఓపెన్ ద రివిజన్ షెడ్యూల్ ఆల్సో ఇఫ్ పాసిబుల్. సో రివిజన్ షెడ్యూల్ నేను జస్ట్ మీకు శాంపుల్ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. మీకు పర్టికులర్ డేట్ వచ్చేస్తుంది. ఆ డేట్ రోజున ఏ సబ్జెక్ట్ నుంచి ఏ చాప్టర్ షెడ్యూల్ వస్తుందో క్లియర్గా ఉంటుంది ప్రతిదీ కూడా. డేటు, ఏ పేపర్లో ఏ ఎగ్జామ్ ఉంటుంది, ప్రతిదీ కూడా క్లియర్గా ఉంటుంది ఇక్కడ. సో రివిజన్ ఎగ్జామ్స్ హార్డ్లీ వీక్లీ 2 ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, నథింగ్ బట్ మాక్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. సో దీస్ ఆర్ ద జస్ట్ శాంపుల్ పేపర్స్ మీకు చూపిస్తాను. మీకు ఐడియా వచ్చిన తర్వాత మీ బ్యాచ్ వచ్చిన తర్వాత మీ బ్యాచ్కి సపరేట్ షెడ్యూల్ ఫామ్ చేస్తారు. ఇది జస్ట్ ప్రీవియస్ బ్యాచ్ చూపిస్తున్నాను మీకు. సో గ్రూప్ 2ది సపరేట్గా ఉంటుంది, గ్రూప్ 1ది సపరేట్గా ఉంటుంది. కొంతమంది బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళు ఉంటారు కదా, ఆ బోత్ గ్రూప్స్కి కూడా కంబైన్డ్గా ఒక షెడ్యూల్ ఉంటుంది. మరి బోత్ గ్రూప్స్కి కూడా కంబైన్డ్గా ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిఎంఏది ఓన్లీ గ్రూప్ 2, సేమ్ అలాగే సిఏకి కూడా ఓన్లీ గ్రూప్ 2 ఉంటుంది. మరి లెట్ మీ ఓపెన్ దిస్. సో దెర్ విల్ బీ సమ్ స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు గివ్ ఓన్లీ గ్రూప్ 1 పేపర్ ఆర్ గ్రూప్ 2 పేపర్. సో వాళ్ళకు కూడా సపరేట్ షెడ్యూల్ ఉంటుంది. లేదు మేము బోత్ గ్రూప్స్ రాస్తున్నాము అంటే బోత్ గ్రూప్స్ రాసుకున్న వాళ్ళకి కూడా సపరేట్ షెడ్యూల్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ విల్ బీ సపరేటెడ్ ఫర్ సిఏ యాజ్ వెల్ యాజ్ సిఎంఏ. సిఏ వాళ్ళకైనా సిఎంఏ వాళ్ళకైనా సపరేట్ కామన్ కాన్సెప్ట్ మెటీరియల్ సపరేట్ ఉంటుంది, క్వశ్చన్ బ్యాంక్ సపరేట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ రివిజన్ ఎగ్జామ్స్ కూడా సపరేట్గానే జరుగుతాయి. సో ఈ పాయింట్స్ అన్నీ పక్కన పెడితే
నేను మన టార్గెట్ అకౌంట్లో మెయిన్గా అప్రిషియేట్ చేసే పాయింట్ ఇండివిజువల్ కేర్. సో ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను, డెఫినెట్గా ఏ స్టూడెంట్ ఎన్ని ఎగ్జామ్స్ రివిజన్ ఎగ్జామ్ రాశాడు, ఏ రోజు ఆబ్సెంట్ అయ్యాడు, ఏ ఎగ్జామ్స్లో ఎక్కడ ల్యాగ్ అవుతున్నాడు, ఈ ప్రతిదీ కూడా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ప్రతి స్టూడెంట్ మీద కేరింగ్ అనేది చూపిస్తాడు. డెఫినెట్గా ఉంటుంది. కావాలంటే మీరు ప్రీవియస్ బ్యాచెస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే విత్ రిఫరెన్స్ ద్వారా మీరు కనుక జాయిన్ అవుతుంటే ఒకసారి మీ ఫ్రెండ్స్ని కూడా ఎంక్వైరీ చేయండి. సో ఫ్యాకల్టీ దగ్గర స్టూడెంట్స్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీరు ఏమైనా ఆబ్సెంట్ అవుతున్నారా, లేదు ఏదైనా కాన్సెప్ట్లో డౌట్ ఉంది, ఆ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఫ్యాకల్టీస్ దగ్గర ఉంటాయి డెఫినెట్గా. ఓకేనా? సో ఇది ఓవరాల్గా మెటీరియల్కి సంబంధించి యాజ్ వెల్ యాజ్ రివిజన్ ఎగ్జామ్కి సంబంధించిన నేను క్లారిఫై చేయాల్సిన పాయింట్స్. సో యాజ్ ఆఫ్ నో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా టిల్ నౌ? ఎనీ పర్టికులర్ డౌట్స్? ఏదైనా పర్టికులర్గా డౌట్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్. ఐ విల్ వెయిట్ ఫర్ 1 minute. మీకు ఈ పర్టికులర్ డౌట్స్ ఏవి లేవు అంటే యూ కెన్ టెక్స్ట్ ఆల్సో, నో వరీస్. ఇంకా నేను యాడ్ చేయాల్సిన 2-3 పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ యాడ్ చేస్తాను. సో ఐ హోప్ ఏమీ లేవని అనుకుంటున్నా. ద నెక్స్ట్ పాయింట్, మనము ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసే వన్ ఆఫ్ ది సర్వీసెస్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ సర్వీస్, అంటే అందరు స్టూడెంట్స్కి, చాలామంది స్టూడెంట్స్కి ఇష్టమయ్యే పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళు షేర్ చేసుకున్న పాయింట్ని చెప్తున్నా. దట్ ఈస్ రికార్డింగ్ క్లాసెస్. రికార్డింగ్ క్లాసెస్ ఏంటి? రికార్డింగ్ క్లాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతాయి, డౌట్ లేదు. ఆఫ్లైన్ క్లాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ హార్డ్లీ మనకు డైలీ 7 to 8 hours అనుకుందాం, క్లాస్ 8 hours అనుకుందాం యావరేజ్గా. ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ వచ్చింది, మీరు ఒక 3 days ఆబ్సెంట్ అయ్యారు. 3 days ఆబ్సెంట్ అయ్యారంటే 3 into each day 8 hours, 24 hours క్లాస్ మిస్ అయినట్టు. డెఫినెట్గా ఈ కోర్సెస్లో కాన్సెప్ట్స్ అనేవి కనెక్టెడ్గా ఉంటాయి కాబట్టి మీరు 4th day రోజున ఎప్పుడైతే కాలేజ్కి అటెండ్ అవుతారో డెఫినెట్లీ మొత్తం కూడా బ్లాంక్, ఏమీ అర్థం కాదు కాన్సెప్ట్. సో ఈ ఇష్యూ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ బ్యాచెస్ స్టూడెంట్స్లో ఎక్కువ మంది ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 months చదువుతున్నామంటే 6 monthsలో అల్టిమేట్గా 1 day అట్లీస్ట్ 2 days అయినా ఎమర్జెన్సీ కేసు వస్తుంది కదా. ఆ ఎమర్జెన్సీ కేసు మనము ఆబ్సెంట్ అయ్యాము అంటే అక్కడ మిస్ అయిన ఆ 16 hours 24 hours కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది మనకు. మోరోవర్ ఇంకా క్లాసెస్ మనకు లాస్ అయినట్టే. సో ఆ ఇష్యూని మనం అబ్జర్వ్ చేసి ఏం చేస్తున్నాం, మీరు ఏవైతే ఆఫ్లైన్ క్లాసులు అటెండ్ అవుతారో ఆ క్లాసెస్ అన్నది రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తారు మీకు. ఆఫ్లైన్ వాళ్ళకే కాదు, లైవ్ క్లాసెస్లో ఆన్లైన్ అటెండ్ అయ్యే వాళ్ళకి కూడా సేమ్ ఫెసిలిటీ మనకి అవైలబిలిటీ ఉంది. కాబట్టి సమ్ ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఎప్పుడైనా సరే మీరు కనుక ఆబ్సెంట్ అవుతే డోంట్ వరీ, సేమ్ క్లాసెస్ మీ దగ్గర ఉంటాయి. దట్ టు అన్లిమిటెడ్ వ్యూస్, ఎన్నిసార్లైనా చూడవచ్చు అంటిల్ యూ పాస్. సో యాజ్ ఏ ఫ్యాకల్టీగా ఒక ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తాను, ఎంత ఫ్యాకల్టీ అయినా సరే, ఎంత మంచి ఫ్యాకల్టీ అయినా సరే, ఉన్న 100% స్టూడెంట్స్ని సాటిస్ఫై చేయడం పాసిబుల్ అవుతుందా అంటే సబ్జెక్ట్ పరంగా మేబీ కొంతమంది స్టూడెంట్స్కి అర్థం కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 members స్టూడెంట్స్ ఉంటే మేబీ 40 members పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు, 10 members అర్థం కాలేదని చెప్పొచ్చు. మరి వీళ్ళకి కూడా ఒక సొల్యూషన్ కావాలి కదా. సో మనకు ఓవరాల్గా 2 branches ఉన్నాయి, హైదరాబాద్ ఒకటి, గుంటూరు ఒకటి. హైదరాబాద్, గుంటూరు. హైదరాబాద్లో సబ్జెక్ట్స్ని డిఫరెంట్ ఫ్యాకల్టీస్ డీల్ చేస్తారు, గుంటూరు బ్రాంచ్లో ఉన్న సబ్జెక్ట్స్ని డిఫరెంట్ ఫ్యాకల్టీస్ డీల్ చేస్తారు. లెట్స్ సే నాదే కాస్టింగ్ అనుకుందాం. ఓవరాల్గా ఒక 30 members క్లాస్లో ఉంటే కాస్టింగ్ ఓన్లీ 20 members అర్థమైంది, బాగా ప్రాబ్లం లేదు. సో ఒకవేళ కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నా రికార్డింగ్ ఉంటుంది కాబట్టి చూసుకుంటారు. మరి మిగతా 10 members పరిస్థితి ఏంటి, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా. సో ఇక్కడ ఉన్నంత వరకు మేము ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము, కావాల్సిన సపోర్ట్ అంతా ఉంటుంది.
లేదు సార్ అప్పటికి యూజ్ లేదు, నేను ఇంకొక యాంగిల్లో విందాం అనుకుంటున్నాను ఇదే సబ్జెక్ట్ని అన్నప్పుడు గుంటూరులో ఇంకో ఫ్యాకల్టీ చెప్పుంటారు సేమ్ కాన్సెప్ట్, కరెక్టా? సో ఆ వీడియో యాక్సెస్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో నథింగ్ బట్ 1 subject 2 faculties, 1 subject 2 faculties. మీకు ఏదైనా అలా డౌట్ ఉంది అనుకుంటే అవసరమైనప్పుడు మీరు స్పెసిఫిక్గా ప్రతాప్ సార్ని కానీ కాంటాక్ట్ అవుతే కనుక దానికి సంబంధించిన వీడియో యాక్సెస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? సో ఏ ఇన్స్టిట్యూట్లో అయినా చూసుకోండి, ఎక్కడ కూడా ఇలాంటి ఫెసిలిటీ మీకు దొరకదు. సో ఏ ఫ్యాకల్టీ కూడా 100% స్టూడెంట్ని సాటిస్ఫై చేయడం పాసిబుల్ అవుతుందంటే కొన్ని కేసెస్లో పాసిబుల్ కాకపోవచ్చు. అలాంటి పాసిబుల్ కాని కేసెస్లో కూడా మీకు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ దొరుకుతుంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ కాస్టింగ్ నేను ఒక మెథడ్, ఒక టైప్ ఆఫ్ యాంగిల్లో యూజ్ చేసి చెప్తాను, ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ని యూజ్ చేస్తాను. ఆ టెక్నిక్ స్టూడెంట్కి అర్థం కాకపోవచ్చు. నేనే ఇంకో టెక్నిక్ కూడా యూజ్ చేసి చెప్తాను, అది కూడా మేబీ క్లారిటీ రాకపోవచ్చు. సో మేబీ ఇంకొక ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి మనకు ఆల్టర్నేటివ్గా ఆ ఫ్యాకల్టీ చెప్పిన సేమ్ కాన్సెప్ట్ వీడియోస్ మీకు యాక్సెస్ ఇస్తారు. సో డెఫినెట్గా మీ ఫ్రీ టైంలో వాటిని వినొచ్చు. అల్టిమేట్గా అప్పుడు కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ రికార్డింగ్ క్లాసెస్, దట్ టు అన్లిమిటెడ్ రికార్డింగ్స్. మీరు ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, ప్రాబ్లం లేదు. సో యాజ్ ఆఫ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 3rd పాయింట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రికార్డింగ్ రిలేటెడ్ క్లాసెస్, రికార్డింగ్ సంబంధించి. ప్లస్ దీస్ ఆర్ ద ఫ్రీ సర్వీసెస్, ఎనీ కాస్ట్ ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఏది ఉండదు. దీస్ ఆర్ ద ఫ్రీ సర్వీసెస్, ఎక్స్ట్రా కాస్ట్ ఏది ఉండదు. అదర్ దెన్ దట్ ఇంకేమైనా ఉన్నాయా? యాజ్ ఆఫ్ ఈ రికార్డింగ్ క్లాసెస్కి సంబంధించి, లైవ్ రికార్డింగ్కి సంబంధించి, ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి, లైవ్ క్లాసెస్కి సంబంధించి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఎస్ యూ కెన్ ఆస్క్. సో ఐ హోప్ యాజ్ ఆఫ్ నో ఏమీ లేవని అనుకుంటున్నా. So for this point also I will wait for 1 minute. If you have any doubts, yes, you can ask. So clear? So the final point is, it is exclusively for CMA student. For example, మీరు రీసెంట్గా రాసిన ఫౌండేషన్ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయ్యారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ రీసెంట్ అటెంప్ట్లో క్వాలిఫై అయ్యారు. ఇన్ జనరల్గా మీరు ఫర్దర్గా ఎక్కడ జాయిన్ అయినా సరే మీకు నెక్స్ట్ అటెంప్ట్ అన్నది ఆఫ్టర్ 9 months ఆర్ 1 year వస్తుంది. 9 months 12 months తర్వాత మీకు అటెంప్ట్ వస్తుంది. బట్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ CMA స్టూడెంట్స్, ఎందుకంటే CA వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనం ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత 9 months వెయిట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు CA వాళ్ళకైతే. బట్ CMA వాళ్ళకి అలాంటి కండిషన్ ఏం లేదు కాబట్టి మీరు 9 months 1 year వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీరు జూన్ సైకిల్లో, June 11th షెడ్యూల్ వచ్చింది కదా, ఈ June 11th నుంచి మీరు ఎయిదర్ Group 1 కానీ Group 2 కానీ అటెంప్ట్ ఇచ్చేయచ్చు. అంటే ఒక సింగిల్ గ్రూప్ అయిపోతుంది మీకు అక్కడితో అటెంప్ట్. సో వితిన్ 6 monthsలోనే మీకు అటెంప్ట్ వస్తుంది CMA వాళ్ళకి, ఎక్స్క్లూజివ్ CMA వాళ్ళకి. CA వాళ్ళకి ఆప్షన్ లేదు మనకు, CMA వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఈ ఆప్షన్ ఉంది. అంతలోపు మీకు పర్టికులర్ గ్రూప్స్ సంబంధించిన కోచింగ్ అయిపోతుంది, రివిజన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఈజీగా మీరు ఎలాంటి బర్డెన్ లేకుండా 6 monthsలో ఒక అటెంప్ట్ ఇచ్చేయచ్చు. ఆల్రెడీ ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆల్రెడీ ఇలా డిస్టర్బ్ అయ్యి ఉంటే కనుక ఈ పాయింట్ మీద క్లారిటీ ఉంటుంది, 6 monthsలో అటెంప్ట్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటి అన్నది. సో మీ ఫ్రెండ్స్ ఇంకా కోచింగ్లో ఉంటారు, బట్ మీరు మాత్రం ఒక గ్రూప్ అటెంప్ట్ ఇచ్చేస్తారు, నెక్స్ట్ గ్రూపు మరి నెక్స్ట్ సైకిల్లో ఇస్తారు. సో మీ ఫ్రెండ్స్ ఆఫ్టర్ 9 months 12 months 2 groups ఒకేసారి బర్డెన్ని ఒకే ఎగ్జామ్లో రాస్తారు. దానివల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ కంపేర్ టు ఈ రిజల్ట్స్ పోలిస్తే ఈ రిజల్ట్స్ ఖచ్చితంగా బాగుంటాయి. ఎందుకంటే మనకు సిలబస్ బర్డెన్ తక్కువ ఉంటుంది, ఎగ్జామ్స్ ఈజీగానే అవుతాయి. వన్స్ మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ సైకిల్లో ఓన్లీ ఒక గ్రూప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి అది కూడా ఈజీగానే కంప్లీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. సో ఒకవేళ CA వాళ్ళు కనుక ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు అనుకుంటే మాత్రం, CA ఇంటర్కి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాం సార్ మేము అంటే మాత్రం, ఎస్ మీరు కూడా నెక్స్ట్ మే సైకిల్లో ఒక పేపర్ ఈజీగా రాస్తారు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే. రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్ట్రేషన్కి మనకు టైం పడుతుంది కాబట్టి మనం ఏం చేయలేం దాన్ని. సో రిజిస్టర్ ఆల్రెడీ అయ్యాను సార్, నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది CA ఇంటర్ది అనుకుంటే మాత్రం ఎస్ మీరు కూడా మేలో ఒక ఎగ్జామ్ రాయొచ్చు, పాసిబిలిటీ ఉంది.
ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీషన్ అయింటే. సో మేలో ఒక పేపర్, నెక్స్ట్ నవంబర్లో ఒక పేపర్ రాసుకోవచ్చు. సిఎంఏ వాళ్ళైతే జూన్లో ఒక పేపర్, డిసెంబర్లో ఒక పేపర్, జూన్లో ఒక గ్రూపు, డిసెంబర్లో ఒక గ్రూప్ రాసుకోవచ్చు. సిఏ వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింటే మేలో ఒక గ్రూపు, జూన్లో నెక్స్ట్ నవంబర్లో ఒక గ్రూప్ రాసుకోవచ్చు. సో ప్రతిదీ పాసిబుల్ అవుతుంది. డోంట్ వెయిట్ ఫర్ వన్ ఇయర్, 9 months 1 year వెయిట్ చేయొద్దు. అది ఓల్డ్ స్ట్రాటజీ, ఇప్పుడు వర్క్ అవ్వదు. మీరు 9 months ఒకే డెడికేషన్ పెట్టి చదవాలంటే హార్డ్లీ ఒక 5 months 6 months చదువుతారు. అందరూ కాదు, చాలా వరకు 5 months 6 months డెడికేషన్ పెట్టి చదువుతారు. దాని తర్వాత ఆ డెడికేషన్ని కంటిన్యూ చేయలేకపోతారు బికాస్ ఆఫ్ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి కదా. సో లాంగ్ టర్మ్లో స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఇష్యూ కూడా మీకు ఇక్కడ ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ టార్గెట్ అకాడమీ. నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పేశాను. సో స్పెసిఫిక్గా మీకు ఏమైనా మెటీరియల్ పరంగా అవ్వచ్చు, వీడియో రికార్డింగ్ పరంగా అవ్వచ్చు, ఎగ్జామినేషన్ పరంగా అవ్వచ్చు, రివిజన్ ఎగ్జామ్స్ పరంగా అవ్వచ్చు, ఏదైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఇట్. సో విల్ వెయిట్ ఫర్ 2 minutes. ఏదైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. మీకు సపరేట్గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? షూరా? ఎస్, గుడ్ మార్నింగ్. ఎగ్జామ్స్ మనకి ఆల్మోస్ట్ ఎక్కడ రాసిన ఒకటే. మీకు దగ్గరలో సెంటర్ ఉందంటే ఎస్ ఇట్ ఈస్ అడ్వైజబుల్. మీకు అక్కడ స్టేయింగ్కి, డైలీ ట్రాన్స్పోర్టేషన్కి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న ఎగ్జామ్లో రాయండి, దగ్గరగా ఉన్న సెంటర్లో రాయండి. ఎక్కడ మీరు నేటివ్ ఎక్కడ? సారీ రవి, ఎక్కడ? పెనుగొండ, అనంతపురం డిస్టిక్కా? ఓకే, మీకు దగ్గరలో ఏది ఉంది సెంటర్? దెన్ విజయవాడలో రాయొచ్చు, ప్రాబ్లం లేదు కదా. మీకు ట్రాన్స్పోర్టేషన్కి డైలీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏమీ ప్రాబ్లం లేదు అనుకుంటే, బస్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయనుకుంటే ఎస్ విజయవాడలో రాయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎస్ జ్యోతి సార్, అకాడమీ ఎక్కడ ఉంది? ప్లేస్ హైదరాబాద్లో అయితే అమీర్పేట అండి. హైదరాబాద్లో అయితే అమీర్పేటలో ఉంటుంది. గుంటూరు అయితే బ్రాడీపేటలో ఉంటుంది. హైదరాబాద్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అమీర్పేటలో ఉంటుంది. గుంటూరులో జాయిన్ అవుతానంటే బ్రాడీపేటలో ఉంటుంది. ఓకేనా? హైదరాబాద్ అయితే నియర్ మెట్రో స్టేషన్, దగ్గరగానే ఉంటుంది. మెట్రో స్టేషన్ కూడా ప్రాబ్లం లేదు. బట్ గుంటూరు అయితే బ్రాడీపేటలో ఉంటుంది. ఎస్, ఇంకా యా ఓకే. ఎస్, నార్మల్గా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. బట్ ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అంటే కాన్సెప్ట్ అంటే ఏం లేదు. అక్కడ కూడా సపరేట్ క్లాసెస్ అక్కడ జరుగుతాయి, ఇక్కడ కూడా సపరేట్ క్లాస్ ఇక్కడ జరుగుతాయి. సో ప్రాబ్లం ఉండదు మీకు. బట్ స్టార్ట్ చేసింది అయితే గుంటూరు, యాజ్ ఆఫ్ నో ఎక్స్పాండెడ్ టు హైదరాబాద్. సో గైస్, ఇంకా మీకు బ్రాంచ్ పరంగా ఏ ప్రాబ్లం, మీరు ఎక్కడ జాయిన్ అయినా సరే అక్కడ సపరేట్ ఫ్యాకల్టీస్ డీల్ చేస్తుంటారు, ఇక్కడ కూడా సపరేట్ ఫ్యాకల్టీస్ డీల్ చేస్తుంటారు. ప్యారల్గా క్లాసెస్ అక్కడ జరుగుతుంటాయి, ఇక్కడ జరుగుతుంటాయి. మీకు ప్రాబ్లం ఉండదు. బ్రాంచ్ పరంగా ఏ ప్రాబ్లం ఉండదు మీకు. అంటే డిఫరెన్సెస్ ఏమీ లేవని చెప్తున్నా. సో గైస్, అంతేనా? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో లాస్ట్ 1 minute వెయిట్ చేస్తాను. మీరు స్పెసిఫిక్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఇట్ ఫర్ ద డే. సో క్లియర్ రైట్? సో ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు ప్రతాప్ సార్ కానీ సుబ్బలక్ష్మి మేడం కానీ నంబర్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి సుబ్బలక్ష్మి మేడం గారు కాల్ చేయండి. మేడం మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఐ హోప్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్, రైట్? థ్యాంక్ యూ గాయ్స్, బాయ్. Recording stopped.